శిలువ మార్గములోని వ్యక్తులను గురించి ధ్యానము చేసేటువంటి ఈ సమయంలో ఈరోజు ప్రధాన అర్చకులను గురించి వారి భావాలు, వారి స్థితిగతులు ఏమిటి అన్నటువంటి అంశాన్ని కొద్దిసేపు ధ్యానము చేద్దాము. యూదులలో ప్రధానార్చకులు వాస్తవానికి ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినటువంటి వాళ్ళు చెప్పిందే వేదముగా ఉంటుంది. వాళ్ళంతా కూడాను దేవాలయంలో ప్రధానార్చకులు కాబట్టి అన్ని విషయాలలో కూడా తమదే పై చేయిగా ఉండేది. అందరూ కూడా తమ మాటే వినాలి అన్నటువంటి భావన ఉంటూ ఉండేది. ఈ అంశము వాస్తవానికి వాళ్ళలో అహంభావాన్ని పెంచుతూ ఉంటుంది. మేము తప్ప మరొకరు ఉండకూడదు, మేము చెప్పిందే వేదము, మరొకరు ఏమీ చెప్పకూడదు అన్నటువంటి భావన వాళ్ళలో నరనరాన జీర్ణించుకుపోయింది. అందుకే వాళ్ళు తమ ఇష్టము వచ్చినట్లుగా చట్టాన్ని అటు ఇటు మార్చడము కానీ, ప్రజలను మరొక విధంగా బానిసలుగా చూడడం కానీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. చివరకు దేవాలయాన్ని కూడా వాళ్ళు వ్యాపార స్థలంగా మార్చారు. వీళ్ళ అనుమతి లేకుండా యెరూషలేము దేవాలయంలో అక్కడ క్రయ విక్రయాలు జరిగే అవకాశము లేదు. యెరూషలేము దేవాలయము రకరకాలైనటువంటి సర్కిళ్లతో కూడుకున్నటువంటిది. మధ్యలో బలిపీఠము ఉంటే దాని చుట్టూ యాజక వర్గం ఉంటే ఆ తర్వాత యూదులు ఉంటారు, ఆ తర్వాత యూదులు కానిటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇలా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి స్థలాలు కేటాయించబడినప్పుడు ఈ అన్యులు ఉండేటువంటి స్థలములో వీళ్ళు బేరసారాలు మొదలుపెట్టారు. అందుకే ప్రభువు బేరగాళ్లను దేవాలయంలో నుంచి విడలగొట్టడం మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే వీళ్ళే ప్రధాన అర్చకులే. ఎందుకంటే పెత్తనము, అధికారము వాళ్ళపై ఉంది కాబట్టి. ప్రభువు వాస్తవానికి వీళ్ళ అహంభావముపై దాడి చేశారు. అనేకసార్లు ప్రభువు కూడా వాళ్ళను ఖండించారు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు అని చెప్పి కూడా ప్రభువు అంటూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి పనులను గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుకుంటే ప్రభువు బహిరంగంగానే వాళ్ళ పనులను ఖండిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర బోధకులను సహితము అలాగే ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు వాళ్ళను ఖండించారు కాబట్టి, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించారు కాబట్టి వాళ్ళ అహంభావం దెబ్బతింది. అందుకే సమయం దొరికినప్పుడల్లా ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను, వేదశాస్త్రాలను వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ప్రభువుకు వ్యతిరేకంగా ఉండేటట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి బ్యాక్గ్రౌండ్గా ప్రారంభము నుంచి కూడా ప్రభువు బహిరంగ జీవిత ప్రారంభము నుంచి కూడా వీళ్ళు ఒక శత్రువర్గముగా తమను తాము మలచుకున్నారు. ప్రభువు వాళ్ళను శత్రువులుగా చూడాల్సిన పని లేదు, కానీ వాళ్ళు ప్రభువుని శత్రువులుగా చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రభువు బోధనల ద్వారా ప్రజలు ప్రభావితమైతే రేపటి రోజున ఈ ప్రజలు తమ మాట వినరేమో అనేటువంటి భయం వాళ్ళను పట్టుకుంది. ఈ భయమే వాళ్ళను ప్రభువుని శత్రువును చూసినట్లుగా చూసేటట్లు చేస్తూ ఉంటుంది. అప్పటి ప్రధానార్చకులు అన్న, కైఫా అనేటువంటిది మనకు సువిశేషం స్పష్టం చేస్తూ ఉంటుంది. మరి ప్రభువు బంధించబడిన తర్వాత వీళ్ళ పాత్ర ఏమిటి అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ కైఫాకు మామ అన్న. మత్తయి యోహాను సువార్త ప్రకారము మనము గమనిస్తే మొట్టమొదట అన్న వద్దకే ప్రభువు తీసుకొని వెళ్ళబడుతూ ఉన్నారు. అన్న వేసినటువంటి మొదటి ప్రశ్నలో ఏమిటి అంటే ప్రభువు శిష్యులను గురించి, తర్వాత ప్రభువు చేసిన బోధలను గురించి. వాస్తవానికి శిష్యులు అల్పులు, పెద్దగా వాళ్ళని గురించి పట్టించుకోనవసరం లేదు. కానీ అన్న ఎందుకు పట్టించుకున్నాడు అంటే ప్రభువు శిష్యులను కూడా గ్రామాలకు పంపించారు అంతకుముందు. అదే శిష్యులు అద్భుతాలు కూడా చేశారు.
మరి అసలు ఈయనే తలకొరివిలా మారాడు అనుకుంటే మళ్ళీ ఆయన శిష్యులు 12 మంది ఎలాంటి పనులే చేస్తూ ఉంటే అది తట్టుకోవడానికి సహించేటువంటి విషయముగా వాళ్లకు కనిపించలా, కురుకుడు పడని కొయ్యలా మారిపోతూ ఉంటుంది. అందుకోసమే అన్న మొట్టమొదటి ప్రశ్న ఆయన వేస్తే ప్రభువు శిష్యులను గురించి, ప్రభుని బోధనలను గురించి. ప్రభు అంటున్నారు, నన్ను ఎందుకు అడగడం? నేనేమి సీక్రెట్గా మాట్లాడలేదు, బహిరంగంగానే మాట్లాడాను. అది కూడా దేవాలయంలో మాట్లాడాను. యూదులందరూ కూడా సమావేశం అయ్యేటువంటి ఈ ప్రార్థనా మందిరాల్లో మాట్లాడాను. కాబట్టి విన్నవాళ్ళు నడుగు వాళ్ళే చెబుతారు. ఎందుకు ప్రభువు ఆ మాట అన్నారు? నేనే చెప్పడం ఎందుకు, వాళ్ళని అడుగు అని చెప్పి అంటే, ఈ ప్రధానార్చకులు అన్నిసార్లు ప్రభుని బోధనలను వినలేదు, అసలు దాదాపుగా వినలేదని చెప్పుకోవాలి. విన్నటువంటి వాటిది ఎవరు అంటే మిగిలినటువంటి వాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మామూలు యూదులు ఉన్నారు. ఇక్కడ వచ్చిన చిక్కళ్ళు అంటే వర్గం. ఈ మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రధానార్చకుల దగ్గర మార్కులు కొట్టేయాలి. కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి నూరిపోస్తూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు వాళ్ళ అహంభావాన్ని. ఆ విధంగా ప్రభువుపై వాళ్ళు ద్వేషాన్ని పెంచుకునేటట్లు చేసింది వీళ్ళు, ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు. అదే ఒకవేళ ప్రధానార్చకులే కనుక డైరెక్ట్గా ప్రభువు బోధనలను విన్నట్లయితే అసలు బహుశా ఈ తలనొప్పంతా ఉండేది కాదేమో, వాళ్ళు మంచివాళ్ళుగానే ఉండేవాళ్ళేమో, ప్రభువు చేసినటువంటి బోధనలలో తప్పేమీ లేదు అని వాళ్ళు గ్రహించేవాళ్ళేమో. ఎందుకంటే వాళ్ళు కూడా మేధావులే. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా విన్నటువంటిది వాళ్ళు కాదు. ప్రభువు నోట వెలువడినటువంటి మాట విన్నది వాళ్ళు కాదు. ఆ విన్నటువంటి మాటలు విన్నటువంటి వాళ్ళు వచ్చి తమ చెవిలో ఊరుతున్నారు. ఈ బోధపడినటువంటి మాటలు నిజమా కాదా అని తేల్చుకునేటువంటి సమయం వాళ్లకు లేదు. ప్రభువు నిజంగానే ఖండించారు. మరి ఆ ఖండించినప్పుడు వేటి గురించి ఖండించారు అనేటువంటిది ప్రక్కన పెట్టి, ఇదిగో నజరేతు యేసు మిమ్మల్ని ఎట్లా తిట్టారు, అట్లా తిట్టారు, ఆ మాటలు అన్నారు, ఏ మాటలు అన్నారు, అసలు మాకు చచ్చిపోవాలన్నంత బాధేసిందండి. అప్పుడు మిమ్మల్ని అలా అంటుంటే మా రక్తం సలసలా కరిగిపోయింది, అసలు మేమే దాడి చేయాలి అన్నంత ఆవేశం మాకు పుట్టుకొచ్చింది, ఈ రకంగా చెబుతారు. అలా చెప్పినప్పుడు అవతల వాళ్ళలో అహంభావం ఇంకా పేరుకుపోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇది సహజంగా మనిషిలో ఉండేటువంటి స్వభావం. ఆనాటికి ఈనాటికి ఏమన్నా తేడా ఉందంటే 1% కూడా తేడా లేదు. ఎప్పటికీ అదే బుద్ధి, ఎప్పటికీ అదే బుద్ధి. కుక్కతో ఒక వంకరలాగా మనిషిలో ఈ బుద్ధి ఎప్పుడూ మారదు. ఇతరులను రెచ్చగొట్టేటువంటి స్వభావం ఉన్నటువంటి మాటనే దాన్ని చెబుతూ ఆ చెప్పేటువంటి విధానంలో అవతల వాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు మనం చాలానే చేస్తూ ఉంటాము. ఫలితంగా మనం బాగుంటాము, వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడుతూ ఉంటాము. కాబట్టి ఈ విధముగా ఇతరులను రెచ్చగొట్టేటువంటి స్వభావాన్ని మానుకోవాలి. ఇతరులలో అహంభావాన్ని పెంచేటువంటి స్వభావాన్ని మానుకోవాలి. వాస్తవాన్ని మనము చూడాలి. మనం చూడడం చేతగాకపోతే వాళ్ళు చూసేటట్లు చేయాలి. అది చేతగాకపోతే నోరు మోసుకొని ఓ మూలపడి ఉండాలి. అంతేకాని ఈ కారు చిచ్చు పెట్టి ఆనందం పొందడం అనేటువంటిది ఒక రోజున ఆ చిచ్చు ఎగురొచ్చి మన మీద పడి మనలను దహించి వేస్తుంది అన్నటువంటి సత్యాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. అది గుర్తుంటే మనం చేసేటువంటి పనులు సరిగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ప్రభువును వేసినటువంటి ప్రశ్న, నీవు క్రీస్తువా అని చెప్పి అంటూ ఉన్నారు. నీవు క్రీస్తువా అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు ప్రభు ఏం చెబుతూ ఉన్నారు? నేను మీతో చెప్పినా మీరు విశ్వసింపరు, నేను మిమ్మల్ని ప్రశ్నించినా మీరు సమాధానం చెప్పరు. ప్రభు కూడా కొంచెం కోపం వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు నిజంగా క్రీస్తువా మాతో చెప్పు అని చెప్పి ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు వేసినటువంటి ప్రశ్నకు ప్రభుని స్పందన అది. అందుకే
వీళ్ళు ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండను అని యేసు ప్రభువు చెబుతూ ఉన్నారు. నేను కూర్చుంటానని చెప్పలే, వాస్తవానికి మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన కూర్చుంటాడు అని చెప్పి అంటూ ఉన్నారు. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లుగా వీళ్ళందరూ ఈ పాటికి విషం ఎక్కించి ఉంచారే కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రభువు ఆ మాటలు అన్నారో ఆటోమేటిక్గా తన గురించే చెబుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే వాళ్ళందరూ మనుషులే కదా, మరి వాళ్ళే అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు మనుష్య కుమారులే కదా, కానీ అనుకోలే వాళ్ళు. అంటే మేము మనుషులం కాదు అని వాళ్ళకు వాళ్ళు ఒప్పుకున్నట్లే లెక్క వాస్తవానికి. కాబట్టి ప్రభువే ఆ మనుష్య కుమారుడు అన్నటువంటి భావన వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. అందుకే మళ్ళీ అడుగుతూ ఉన్నారు, అట్లయినా నీవు దేవుని కుమారుడవా అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక ప్రభువు ఇక చల్లగొచ్చే ముంత దాచడం ఎందుకు అన్నట్లుగా నీవన్నట్లే అని చెప్పి చెబుతూ ఉన్నారు. నేను దేవుని కుమారుడైన ప్రభువు స్వయంగా చెప్పడం కాదు, కానీ నీవు అన్నట్లే అంటే ఆ అవగాహన నీకు రావాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు ఆ మాట స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే మనము ఈ లోకాసు వార్తలోనే గమనించినట్లయితే ప్రభువు ఎప్పుడైతే ఈ మాటలు చెబుతూ ఉన్నారో ప్రధానార్చకులు చేసినటువంటి మరొక పని మనకు చెప్పబడుతూ ఉంటుంది. అదేమిటి అంటే ఇక మనకు సాక్షులతో పని లేదు. ఎప్పుడైతే ఈ ప్రభువు మనుష్య కుమారుడు అంటే తానే దైవ కుమారుడు అన్నటువంటి భావాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారో ప్రధానార్చకులు చేసినటువంటి పని ఏమిటి అంటే వస్త్రాలు చింపుకుంటూ ఉన్నాడు. వస్త్రాలు చింపుకొని ఇక మనకు సాక్షులతో పని లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే మనమే విన్నాము దైవదోషం ఆయన పలకటం, కాబట్టి మనమే విన్నాం కాబట్టి తీర్పు చెబుతాము. ఓకే, తీర్పు చెప్పచ్చు, కానీ నువ్వు వస్త్రాలు ఎందుకు చెప్పుకున్నావు? బట్టలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? నీవెవరవో? ప్రధాన అర్చకుడవు, దేవునికే మనుషులకే మధ్యలో అర్చన చేసేటువంటి వాడివి, ప్రజల పాపాల కోసం బలులు అర్పించేవాడివి, ప్రజల క్షేమ కోసం బలులు అర్పించేవాడివి. ప్రభువు ప్రజలందరూ కూడా ప్రభువుకి కృతజ్ఞతలు చెబుతూ ఉంటే వాటిని దేవుని చెంతకు తీసుకుని వెళ్ళేవాడివి. కాబట్టి దేవునికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఉన్నటువంటి నీవు నీపై ఉన్నటువంటి వస్త్రాలు పవిత్రమైనటువంటివి, యాజకులపై ఉన్నటువంటి వస్త్రాలు పవిత్రమైనటువంటివి. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? అప్పుడు తన వస్త్రాలను చింపేసుకుంటూ ఉన్నాడు. అంటే తన ప్రధానాధిపత్యాన్ని తీసేస్తూ ఉన్నట్టు లెక్క, లేక తన యాజకత్వాన్ని తీసేస్తూ ఉన్నట్లు లెక్క. అప్పటి వరకు కూడా వాళ్లకున్నటువంటి యాజకత్వానికి అప్పటి నుంచే వచ్చేటువంటి యాజకత్వానికి తేడా ఉంది. పాత యాజకత్వానికి అక్కడ ముగింపు పలుకుతూ ఉన్నారు. వాళ్ళేమో బలులు సమర్పించడానికి ఎద్దులు మేకలు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ప్రధానార్చకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే కాబట్టి ఆయన తనను తాను సమర్పించుకుంటూ ఉన్నారు, తనను బలిగా సమర్పించారు. కాబట్టి ప్రభువు మరణించినప్పుడు దేవాలయపు తెర నడిమికి చినిగిపోతూ ఉంటుంది. అంటే దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి అడ్డుతొర తొలగిపోతూ ఉంటుంది. మనుష్యుడు దేవుడు మనుష్యులలోనికి వస్తూ ఉన్నారు కాబట్టి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, అందుకే అందరూ కూడా యాజకులమే అవుతూ ఉన్నాము. గురువులు ప్రత్యేకమైనటువంటి యాజకులు అయినప్పటికీ కూడా జ్ఞానస్నానము ద్వారా ప్రతి మనిషి కూడా యాజకుడు అవుతూ ఉన్నాడు. అది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ గురువుతో కలిసి మనము దివ్యబలి పూజ సమర్పిస్తూ ఉంటాము. ఏదో ఫాదర్ గారు పూజ చేస్తున్నారు, మనం సప్రసాదం తీసుకుని బయటికి వెళ్ళిపోదామంటే కుదరదు. అక్కడ వాస్తవానికి పూర్వ నిబంధన కాలంలో ఉన్నటువంటి అంటే పూర్వము ఉన్నటువంటి దివ్యబలి పూజకు ఎప్పుడున్నటువంటి వాటికన్నా తర్వాత వచ్చినటువంటి దివ్యబలి పూజకు ఉన్న తేడా అదే. అంతకుముందు గురువులందరూ పీఠము వైపుకు తిరిగి అటు తిరిగి పూజాబలి సమర్పించేవాళ్ళు. మనం సమాధానాలు చెప్పడం చాలా తక్కువ, కానీ ఇప్పుడు మనుషుల వైపుకు తిరుగుతూ ఉన్నారంటే అందరము కలిసి దివ్యబలి పూజ సమర్పిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ యాజకత్వంలో ఆ మార్పు అనేటువంటిది ఇక్కడ వస్తూ ఉంటుంది. ఆ మార్పుకు గుర్తుగా పాత యాజకత్వానికి ముగింపు పలుకుతున్నారు అన్నటువంటి దానికి గుర్తుగా ఆయన అక్కడ వస్త్రాలు చింపుకుంటూ ఉన్నాడు. వస్త్రాలు చింపుకొని తన అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా చెబుతూ ఉన్నాడు. ఇక మనకు సాక్షులతో పని లేదు. ఆయన దేవదూషణం విన్నారు కదా, కాబట్టి ఆయన మరణమునకు పాత్రుడు. అంతే.
ప్రజలు అసలు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేటువంటిది వినదలుచుకోవాలి. తన అభిప్రాయాన్ని వాళ్ళ అభిప్రాయంగా మారుస్తూ ఉన్నాడు. ఈ పొరపాట్లు మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం. మనం ఏదో అనుకుంటామో ఇది 10 మంది అనుకున్నట్లుగా చెబుతూ ఉంటాము. నీవు చెప్పాలి అనుకున్నదే సూటిగా చెప్పొచ్చు, నేను ఎలా అనుకుంటున్నానండి అని చెప్పొచ్చు. అలా చెప్పరు ఎవరు కూడా. ఏమంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటున్నారు, ఆ ఎవరు అనేది మళ్ళీ చెప్పరు. ఆ ఎవరు అనుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ పేర్లు మాత్రం చెప్పరు, ఎందుకంటే అసలు వింటేగా. కాబట్టి వాళ్ళ సంగతి వదిలేసి వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు అలా అనుకుంటున్నారు అని చెప్పి మనం తేల్చేస్తూ ఉంటాము. కానీ అలా కాదు. స్పష్టత అనేటువంటిది దేనికైనా సరే ఉండాలి. నా అభిప్రాయం అయితే ఇది నా అభిప్రాయం అంతే, నేను స్పష్టంగా చెప్పాలి. ఆ ధైర్యం మనకు ఉండాలి. అది లేకుండా అటు ఇటుగా మనం మాట్లాడితే మనకి చిక్కులే, ప్రక్క వాళ్ళకి చిక్కులే, అవతల వాళ్ళకి చిక్కులే వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి గోడ మీద పిల్లి వాట మనం తీసివేసినప్పుడు, స్పష్టత మనలో ఉంటూ ఉన్నప్పుడు అన్ని విషయాలు సరిగ్గా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనము ఇక్కడ ప్రధాన అర్చకులను ఎక్కడ చూస్తూ ఉంటాము, వీళ్ళు తీసుకెళ్లే ప్రభువుని అక్కడ పిలాతుకు అప్పగించారు. ఎందుకు అంటే వీళ్ళకు మరణశిక్ష వేసేటువంటి అధికారం లేదు. అందుకని మరణశిక్ష ఎవరు వేయాలి? గవర్నర్ వేయాలి. ఆ గవర్నర్ ఎవరు? పిలాతు. అందుకే తమ దగ్గర నుంచి అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ వాదోపవాదాల్లో కూడా వాళ్ళు మరణశిక్ష విధించేటువంటి అధికారం మాకు లేదు, అది నువ్వే చేయాలని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే పిలాతు ఒక దశలో ఇతనిలో నేరం కనిపించట్లేదు, మీరే చూసుకుని మీ చట్ట ప్రకారం శిక్ష విధించండి అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల చంపటం అక్కడ మనకు కనిపించేటువంటిది. అది ఏదో తప్పు చేశాడు, శిక్ష వేసి సరే అవతలకు వదిలేద్దాము, ఎప్పుడు చేయొద్దని గట్టిగా మందలేద్దాం అనేటువంటి ఆలోచన కాదు. ఆ శిక్ష వేసేటువంటి అధికారం అయితే ఉంది, కానీ వాళ్ళకి కావాల్సింది అది కాదు. ఈ మనిషి భూమి మీద ఉండకూడదు, ఈ రోజుతో ఈ మనిషికి నూకలు చల్లాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి అక్కడ మిగలకూడదు, ఆయన చచ్చిపోవాల్సిందే. అది వాళ్ళలో ఉండేటువంటి దృఢ అభిప్రాయం. చాలాసార్లు ఇలాంటి అభిప్రాయాలను మనము కూడా కలిగి ఉంటూ ఉంటాము. ఎవరైనా ఒకవేళ తప్పు చేసినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని ఏదో బెదిరించో, మంచి బుద్ధి చెప్పో, లేకపోతే కొంచెం గట్టిగా శిక్షించో, ఏదో వదిలివేద్దాము అనేటువంటి ఆలోచన కాదు. అంటే వాళ్ళు సరైనటువంటి త్రోవలోకి రావాలి అనేటువంటిది కాదు, కానీ ఆలోచన వాళ్ళ సర్వనాశనాన్ని కోరుకుంటూ ఉంటాము. అది చాలా తప్పు. ఎవరైనా తప్పు చేసినప్పుడు చెప్పాలి, వాళ్ళని గద్దించైనా చెప్పాలి, దారిలోనికి రావాలి. కానీ ఇవన్నీ కూడా దేనికోసం చేయాలి? రాయప్ప గారు చెబుతూ ఉన్నారు, వాళ్ళు తిరిగి మారాలి అని. ఆ ఉద్దేశము చేతనే చేయాలి. ఆ ఉద్దేశంలో కనుక మార్పు వస్తే మనం చేసే విధానంలో కూడా తేడా ఉంటుంది. చేసే విధానంలో తేడా వస్తే మొదటికి మోసం అవుతూ ఉంటుంది. మనం కర్రను వంచేటప్పుడు అది పెళుసుదైతే ఏమవుతుంది? ఇరిగిపోతుంది అంతే. అందుకే ఇనప కడ్డీని వంచేటప్పుడు దాన్ని కాల్చి ఉంచుతూ ఉంటారు, కానీ ఉన్నది ఉన్నట్లో ఉంచితే ఇరిగిపోతుంది. కాబట్టి మనం చేసేటువంటి పనుల ఉద్దేశ్యము మనము ఎప్పుడూ కూడా ఖచ్చితంగా వాళ్ళు మారాలి, మంచి వాళ్ళుగా తయారు కావాలి అన్నటువంటి ఉద్దేశ్యము మనలో ఉంటే మనం చేసేటువంటి విధానంలో ఖచ్చితంగా మార్పు వస్తూ ఉంటుంది. అప్పుడు మనము వారిని గెలుచుకున్నటువంటి వాళ్ళముగా మారడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. వీళ్ళ పోరాటం అక్కడితో ఆగలేదు. ప్రభువుని సిలువను వేసిన తర్వాత కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ కక్ష అక్కడ మారడం లేదు. ప్రభువు సిలువ మీద INRI అని చెప్పి పిలాతు వ్రాశారు. ఏం వ్రాశారు అక్కడ అంటే యూదుల రాజైన నజరేతురి యేసువు దాని భావము. అయితే వీళ్ళెళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఆయన యూదుల రాజు అని రాయవాకండి, యూదుల రాజు అని చెప్పాను అని చెప్పి రాయండి అని చెప్పి అంటూ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టదలుచుకోవాలి. కాకపోతే పిలాతు అప్పటికి మొండికేశాడు, నేను రాసింది ఏదో రాశాను అంతే, అవతలకు పడని చెప్పి వాళ్ళని పంపించేస్తూ ఉన్నాడు. ఆఖరి వరకు కూడా వాళ్ళలో ఉన్నటువంటి అహంభావం చావడం వల్ల చివరికి ప్రభు ఉత్థానమైన తర్వాత కూడా ఏం చేశారు? వీళ్ళు సమాధి దగ్గర కాపలా పెట్టారు. అది కూడా గవర్నర్ ముద్రేసి మళ్ళీ. కానీ అక్కడ జరిగిందేంటి? ఆ ముద్రలన్నీ పోయాయి. సన్మనస్కులు ఆ రాయిని దొర్లించేశారు. ప్రభు ఉత్థానమైనారు, సజీవంతో లేచారు. అక్కడ ఉన్నటువంటి సైనికులు గగ్గోలు పడుతూ వెళ్ళి చెప్పేస్తూ ఉన్నారు ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు, అందరికీ కూడా.
కానీ వాళ్ళలో అహంభావం చావడం వల్ల తమ్మిని బిమ్మిని చేయాలి అనేటువంటి ఆ బుద్ధి అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మసిపూసి మారేడుకాయ చేయాలి అనేటువంటి వాళ్ళ బుద్ధి అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినట్లయితే 11వ వచనంలో నుంచి కూడాను చాలా స్పష్టంగా ఈ సైనికులు వెళ్ళి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు, సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరే, మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరని చెప్పాడు. ఇది రాష్ట్రపాలకుని చెవినబడిన అతనిని మేము ఒప్పింతాము, మీరు ఏ మాత్రమో భయపడవలదు అని పలికిరే. ఆ క్షణంలో కూడా వాళ్ళలో ఉన్నటువంటి అహంభావం చావడం లేదు. ఉత్థానం అయిపోయారు. వీళ్ళు ఏం చేస్తారు, ఏమీ చేయలేరు. ఇప్పుడు ఉన్నటువంటి సైనికులు కళ్ళారా చూశారు కాబట్టి వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయినా సరే డబ్బు ఇచ్చి మీరు చెప్పాల్సిందంటే శిష్యులు ఎత్తుకొని పోయారు అని చెప్పి, శిష్యులు ఎత్తుకొని పోయారు అని చెప్పినా అంతటితో అయిపోతుందా? ప్రభు మరి దర్శనమిస్తారు కదా, కనిపిస్తూ ఉంటారు కదా. చూచినటువంటి ప్రజల కళ్ళు ముయ్యగలరా వీళ్ళంటే ముయ్యలేరు. అయినా సరే ఆ చివరి వరకు కూడా తమలో ఉన్నటువంటి ఆ అహంభావం సావడం లేదు అనేటువంటిది మనకు అక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. విశేషం ఏంటంటే చాలామంది యోధులు ఈరోజు కూడా అదే నమ్ముతుంటారు, యేసు ప్రభు శరీరాన్ని శిష్యులు ఎత్తుకొని పోయారు అని చెప్పి ఆ పుకారు ఇప్పటికీ కూడా కొంతమంది యోధులు నమ్ముతూనే ఉంటారు. ఇది శిలువ మార్గంలో మనకు ఈ ప్రధానార్చకుల యొక్క పాత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ స్వభావం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అనుకున్నట్లుగా మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పుతూ ఉంటుంది. అన్నిటికీ మూలము ఒకే ఒకటి, మొదటి నుంచి అనుకున్నట్లుగా అహంభావము. మనలో ఈ అహంభావం అనేటువంటిది చచ్చిపోతే తప్ప మన జీవితాలు బాగుపడవు, రెండోది అవతల వాళ్ళ జీవితాలు బాగుపడవు. మీరందరూ ఇప్పుడు ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఒక్క మాట చూడండి. సిన్, పాపము అనే దాన్ని ఆంగ్ల భాషలో సిన్ అంటాము, అంటే SIN, సిన్. అక్కడ 3 అక్షరాల్లో మధ్యాక్షరం ఏమిటి అంటే ఐ అనేటువంటి అక్షరానికి సంపూర్ణ అర్థం ఉంది. ఐ అంటే నేను అని. ఈ అహంభావాన్ని చంపేశామనుకోండి, ఐ అనేటువంటి దాన్ని తీసవతల పడేసామనుకోండి, అహంభావం చచ్చిపోతే అక్కడ ఏం మిగులుతుంది? ఇంకేముండదు, 0 మిగులుతూ ఉంటుంది. అక్కడ 0 పెట్టి ఈసారి చదవండి, SON అవుతుంది. అంటే నీళ్ళు అహం చచ్చిపోతే సన్ అంటే ఏమిటి? కుమారుడు. ఎంత తేడా ఉందో చూడండి భావంలో. కాబట్టి నీలో ఉన్నటువంటి అహంభావం చచ్చిపోయినప్పుడు పాపము అయినటువంటి నీవు కుమారుడిగా వారసుడిగా మారిపోతూ ఉంటావు. నీవే పాపంగా మారుతూ ఉంటావు. అది మారకూడదు ఎప్పుడూ కూడా. మనలో ఉండే అహంభావం మనల్నే పాపంగా మార్చేస్తూ ఉంటుంది. మనం చేసే పనులు పాపం అవుతూ ఉంటాయి, మాట్లాడే మాటలు పాపం అవుతూ ఉంటాయి, క్రియలు పాపం అవుతూ ఉంటాయి. కాబట్టి అహంభావాన్ని తీసివేయాలి. రెండవది, ఒకసారి గుర్తించిన తర్వాతకైనా సరే మనలో మార్పు అనేటువంటిది రావాలి. ఈ ప్రధానార్చకులు చాలా గొప్పవాళ్ళు, మేధావులు. వాళ్ళకి తెలియలేదంటే చివరిలో తెలిసింది. తెలిసినా సరే వాళ్ళు బయటపడడానికి ఇష్టపడడం వల్ల, దాన్ని తీసివేయడానికి ఇష్టపడడం వల్ల దాంట్లోనే ఉంటూ ఉన్నారు. ఏ రకంగా అయినా సరే ఏదో ఒక వంక ఎతకాలి అనే ప్రయత్నం తప్ప ఆ క్షణంలో వాళ్ళకు వాస్తవానికి ప్రభువు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు అనేటువంటిది అర్థమైనా సరే వాళ్ళ అహంభావాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ అవకాశము వచ్చినప్పుడు, అసలు నిజమేంటో మనకు తెలిసినప్పుడు అప్పుడైనా సరే తల వంచడం నేర్చుకోవాలి. అప్పుడైనా సరే నిజాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. ఒకసారి నిజాన్ని అంగీకరిస్తే మన జీవితాలు బాగుపడతాయి, మనతో పాటు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. లేకపోతే మన జీవితాలు అధోగతి పాలవుతాయి, ఇతరుల జీవితాలను అలాగే చివరి వరకు నాశనం చేస్తాము అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. కాబట్టి అనునిత్యము మనము ఈ ప్రధానార్చకులను చూస్తూనే ఉంటామంటే, ఈ సువిశేషములో చదువుకుంటూనే ఉంటాము. కాబట్టి వాళ్ళు మనకు ఒక మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళుగా ఉండాలి. అంటే వాళ్ళ బాటలో నడవడం కాదు, కానీ వాళ్ళు నడిచినటువంటి బాటలో నడవకుండా ఉండేటట్లు మనం జాగ్రత్త పడాలి అని చెప్పి వాళ్ళు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఆ హెచ్చరికలు వింటే మనం ఇందాక అనుకున్నట్లు సిన్, పాపము కాకుండా సన్ అంటే పుత్రులముగా మారిపోతాము. అది కనుక వినకుండా ఉన్నట్లయితే
పాపములానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరికీ కనువిప్పు కలగాలి అని, మనము పుత్రులముగా మాత్రమే, బిడ్డలముగా మాత్రమే మారడానికి ఉన్నటువంటి అవకాశాలన్నీ వినియోగించుకోవడానికి కావలసిన వరాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.